హాయ్ అండి. ఫైనల్‌గా శ్రీవారి మెట్ల దగ్గరలోకైతే వెళ్ళిపోయాము. 2000 మెట్లయితే నేను, నా చిట్టి తల్లి అలానే మా వారు అందరూ కూడా ఎక్కేసాము. ఇంకా జస్ట్ 388 మెట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఫైనల్‌గా ఈ జర్నీలో నాకొక విషయం బాగా అర్థమైంది. ఎంత కష్టమైనా సరే పైకి ఎక్కి తీరాల్సిందే. ఎక్కడ ఆగే పరిస్థితులనేవి అస్సలుండవు. అలానే మన లైఫ్‌లో కూడా ఎంత కష్టమైనా సరే సక్సెస్‌ని సాధించి తీరాల్సిందే కానీ ఎక్కడా కూడా భయపడి ఆగిపోకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటే జీవితంలో కష్టాలనేవి ఉండవు. అలానే ఈ సూసైడ్‌లు ఇలాంటివి కూడా ఏమీ ఉండవు. ఫైనల్‌గా ఆ దేవుడి దగ్గరికైతే చేరుకున్నాము. నేను, నా చిట్టి తల్లి దండం పెట్టుకొని బొట్టయితే పెట్టుకొని మా వారికి కూడా బొట్టు పెట్టేశాను. పైకి వచ్చేసిన తర్వాత పోయిన ఓపికంతా కూడా మళ్ళీ వచ్చేసింది. ఎందుకో తెలీదు, మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి వేరేలా ఉంటుంది కదా. ఇంకా నా చిట్టి తల్లికి ఏదో ఒకటి తినిపించేసి మళ్ళీ బయలుదేరాలి. అసలు నా చిట్టి తల్లితో ఇన్ని శ్రీవారి మెట్లు మేము ఎక్కగలమా అనేసి ఫస్ట్ అయితే చాలా భయమేసింది. కానీ తను ఇచ్చిన సపోర్ట్కి చాలా హ్యాపీగా అనిపించింది. తనే ఓన్గా 1000 మెట్ల కన్నా ఎక్కువగా ఎక్కేసింది. ఆ దేవుడే ఎనర్జీ ఇచ్చాడేమో అనిపించింది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.